హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చి ఎంతో పురాతనమైన అలాగే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి అయితే గనక చేరుకున్నామండి. ఈ దేవాలయం అనేది విజయవాడ బ్రాహ్మణ వీధి నియర్ కోమల విలాస్ దగ్గరలో అయితే కనుక ఉంటుందన్నమాట. ఈ దేవాలయానికి 2 మార్గాల ద్వారా అయితే కనుక చేరుకోవచ్చు. ముందుగా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి స్టెప్స్ మార్గం ద్వారా అయితే కనుక మనం చేరుకోవచ్చు. అలాగే ఈ స్టెప్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు కనుక మనం వెళ్ళినట్టయితే కనుక 2 వీలర్ ద్వారా అయితే కనుక పైకి చేరుకోవడానికి అయితే కనుక దారి ఉంటుందన్నమాట. కొంచెం కష్టంగా ఉన్నా కూడా 2 వీలర్ ద్వారా అయితే కనుక మనం చేరుకోవచ్చు. 4 వీలర్ ద్వారా అయితే కనుక పైకి వెళ్ళలేమన్నమాట. సో స్టెప్స్ ద్వారా అయితే కనుక మనం పైకైతే కనుక చేరుకోవచ్చు అనమాట. భక్తి జ్ఞాన వైరాగ్య మోక్ష ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇంద్రకీలాద్రి కొండలో బాలసుబ్రహ్మణ్యేశ్వరునిగా అయితే గనక ఇక్కడ వెలిశారనమాట. ముందుగా మనం టెంపుల్ కి మెట్ల ద్వారా అయితే గనక చేరుకున్న తర్వాత ఈ విధంగా శ్రీ రామలింగేశ్వర స్వామిని అయితే గనక ముందు మనం దర్శనం చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం రైట్ సైడ్ ఉన్న టెంపుల్ యొక్క స్టెప్స్ ద్వారా అయితే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి అయితే గనక వెళ్ళిపోతున్నాము. ఈ విధంగా చూపిన విధంగా ఇదే మార్గంలో అయితే గనక మనం దేవాలయాన్ని అయితే గనక చేరుకోవాలన్నమాట. ఈ దేవాలయానికి ప్రతి శుక్రవారం, మంగళవారం అలాగే ఆదివారం పెద్ద సంఖ్యలో అయితే గనక భక్తులు అయితే గనక విచ్చేస్తారనమాట. ఈ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మహేంద్రవర్మ గారు అలాగే తదుపరి ప్రభువులు అలాగే భక్తులచే అయితే కనుక ఈ స్వామివారు అయితే కనుక పూజలు అందుకున్నారంటండి. తదుపరి కాలక్రమేణా మరుగున పడిన టెంపుల్ని ఇద్దిపల్లి గురువులదాస్ అనే వారికి స్వామివారు అయితే కనుక స్వప్నంలో దర్శనమిచ్చి ఇంద్రకీలాద్రి కొండలో నేను ఉన్నానని, నాకు పూజలు చేస్తే భక్తుల కోరికలు తీరుస్తానని స్వామివారికి తరచూ కూడా స్వప్నంలో అయితే కనుక దర్శనమిచ్చేవారట. ఇద్దిపల్లి గురువుల దాసు గారికి స్వామివారు సర్పరూపంలో అయితే గనక తరచూ కలలోకి రాగా ఆ విషయాన్ని పాత శివాలయంలో ఉన్నటువంటి పూజారి గారికి అయితే గనక వారు విన్నవించుకున్నారంట. అప్పుడు ఆ పూజారి గారికి గురువులు గారికి ఈ విధంగా అయితే గనక సలహా ఇచ్చారట. తమిళనాడులో 6 ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నట్టు, అక్కడికి వెళ్ళి ఆ ఆలయాలను అయితే సందర్శించి ఆ దేవతామూర్తిని అలాగే ఆ దేవాలయాల్ని కూడా పరిశీలించి ఆ దేవాలయంలో మీకు ఏ దేవాలయం నచ్చితే అదే విధంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని వారు చెప్పారట. ఆలయాలను దర్శించిన గురువుల దాసు గారికి తిరుత్తణి దేవాలయం ఎంతగానో నచ్చిందట. అందుకని అదే రీతిలో అయితే గనక ఇక్కడ దేవాలయాన్ని అయితే గనక వారు నిర్మాణం చేయడం జరిగింది. ఎంతటి కష్టంలో ఉన్నా కూడా స్వామివారిని దర్శించి స్వామివారిని అభిషేకించి ఆ అభిషేక జలాన్ని అయితే కనుక తీసుకుంటే ఆ కష్టం అనేది తొలగిపోతుందంటండి. అలాగే ఇక్కడున్న పుట్టలో ప్రతి శుక్రవారం, మంగళవారం అలాగే ఆదివారం వచ్చి భక్తులు మొక్కుకొని వారి మొక్కులు తీరిన తర్వాత స్వామివారికి పూజలను అయితే కనుక నిర్వహిస్తారు. అట్లాగే మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక స్వామివారి జన్మ వృత్తాంతం తెలిపే విగ్రహాలని అలాగే పిక్చర్లను అయితే కనుక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్వామివారికి సంవత్సరానికి 3 సార్లు అయితే గనక కళ్యాణం అయితే గనక నిర్వహిస్తారట. వివాహం కాని వారు ఆ కళ్యాణ మాలను అయితే గనక ధరిస్తే 6 నెలల కాలంలోనే వివాహం జరుగుతుందట. అంతస్తులుగా ఉండే ఈ దేవాలయంలో మొదటి అంతస్తులో జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి, ఆంజనేయ స్వామి అలాగే అన్నపూర్ణాదేవి తదితర విగ్రహాలను అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. 2వ అంతస్తులో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ సంతానం కోసం
5, 9 లేదా 11 వారాలు స్వామివారికి అభిషేకం చేసి రాత్రి అయితే గనక ఇక్కడ నిద్రిస్తే సంతానం కలుగుతుందని అయితే గనక ఇక్కడ భక్తులు బాగా నమ్ముతున్నారు. రెండవ అంతస్తులో స్వామివారిని దర్శనం చేసుకుని కిందకి వస్తే ఇలా సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుందండి. అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. చేసే పనిలో ఏ చిక్కుముడులు ఉన్నా, అలాగే ఎన్ని సమస్యలు ఉన్నా స్వామివారిని దర్శిస్తే చిక్కుముడులు విప్పినట్లుగా అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ సమస్యలు అయితే గనక పూర్తిగా అయితే గనక మటుమాయమైపోతాయి అంటండి. ఈ స్వామివారి పుట్టలో 3 వారాలు లేదా 5 వారాలు పాలు పోసి స్వామివారిని దర్శిస్తే మన సమస్యలన్నీ తీరుతాయట. ఎంతో మహిమగలటువంటి అలాగే పురాతనమైన ఈ దేవాలయాల్ని మీరు కూడా దర్శిస్తారని అయితే కనుక ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.